पीओपी और जिप्सम चैनल नजदीक प्राइमरी स्कूल जरचल्ला होलसेल और रिटेल के लिए इन नंबरात 9346819327 या 7386923012 पर कॉल करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। महकमा डाक की लापरवाही से एक नौजवान नौकरी से हाथ धो बैठा। जिला महबूबनगर जरचल्ला मंडल के गंगापुर गांव से ताल्लुक रखने वाला नागराजू नामी नौजवान की नौकरी उस वक्त खत्म हो गई जब उसे महकमा बरकी में मुलाजिमत के लिए इंटरव्यू का खत वक्त पर नहीं मिला। मुतासिरा का मुताल्लिका हुकाम से ये कहते हुए झगड़ा हुआ कि महकमा डाक की लापरवाही की वजह से उसकी नौकरी चली गई। 27 सितंबर को इंटरव्यू था तो 4 अक्टूबर को महकमा डाक के अहलकारों ने पड़ोसियों के हवाले खत थमाकर हाथ छुड़ा लिया। मुतासिरा शख्स को जब इस बात का इल्म हुआ तो वो महकमा डाक गया और ओहदेदारों को बताया कि महकमा डाक की लापरवाही की वजह से इसकी नौकरी चली गई है। స్పీడ్ పోస్ట్ అంతా డేట్ వస్తుంది సార్ 4 తారీఖు నాడు వాళ్ళు వచ్చేసి డేట్ కాదండి 18కి వచ్చింది అంటే వాళ్ళు సార్ ఒక్క నిమిషం 18కి వచ్చింది నా పేరు రవికుమార్ అండి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ జడ్చర్ల. నారాజు అనే అబ్బాయి పేరు మీద ఒక స్పీడ్ పోస్ట్ అనేది రావడం జరిగింది గంగాపురం పోస్ట్ ఆఫీస్లో. ఇది మరి సెప్టెంబర్ నెలలో 18 సెప్టెంబర్కి రావడం జరిగింది. అది 26వ తారీఖు డెలివరీ అయినట్టుగా ట్రాకింగ్లో కనబడుతుంది. అది విచారణ చేస్తే 4 అక్టోబర్ రోజున ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాంట్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి ఇంటర్వ్యూ కోసం అని వచ్చినట్టుగా ఉన్నది లెటరు 27 సెప్టెంబర్కి అటెండ్ కామని. దాని మూలంగా నాగరాజు అనే అబ్బాయి ఇంటర్వ్యూ అటెండ్ కాలేదనేది ప్రాథమికంగా తెలుస్తుంది. ఇది జరిగిన విషయం. సార్ అది ఎప్పుడు ఇచ్చింది సార్ అభ్యర్థికి లెటర్? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. పోస్టల్ వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు అభ్యర్థికి లెటర్? అది 4 అక్టోబర్కి ఇచ్చినట్టుగా చెప్తున్నారు. డిలే ఎందుకని సార్? డిలే జరిగింది, అది వాస్తవం. దాంట్లో రెగ్యులర్ ఏబీపీ ఎవరైతే ఉన్నారో అతను రాజీనామా చేయడము, ఉత్తరాలు ఉండడము, అది మరి పంచక్రమంలో లేటు జరిగింది. అంటే ఇప్పుడు అభ్యర్థికి మీరు ఏ విధమైన న్యాయం చేస్తున్నారు సార్? మీ వల్లనే అభ్యర్థి పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఆ ఉత్తరము అనే దాని మీద ఉంటుంది. దాంట్లో కంటెంట్ అనేది మరి ఈ విధంగా ఉంది కాబట్టి దాన్ని చూడాలి. పై అధికారులను సంప్రదించి న్యాయం చేస్తారా? చెప్పండి సార్. సంప్రదిస్తాం, పై అధికారులను తప్పకుండా సంప్రదిస్తాం. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎవరిపైన తీసుకుంటారు? బాధ్యులైన వారిపైన తప్పకుండా యాక్షన్ అనేది ఉంటుంది. యాక్షన్ అలాగే న్యాయం చేస్తారు. యాక్షన్ అంటే మళ్ళీ తెలుసు, మీకు అన్నీ తెలుసు. కానీ వాళ్ళు రీసెంట్గా అదే 4th ఇచ్చినట్టున్నారు. సంతకాలు కూడా ఆ రోజు తీసుకున్నారు. ఓకే సార్. స్పీడ్ పోస్ట్ ఎన్ని డేస్ వల్ల మీకు డెలివరీ చేయగలుగుతాము? మీ దగ్గరకు వస్తే స్పీడ్ పోస్ట్ వితిన్ 1 డేలో చేయాలి. స్పీడ్ పోస్ట్ మనం పోస్ట్ చేసేది ఎన్ని మంత్స్లో వస్తుంది? ఎన్ని డేస్ వల్ల వస్తుంది స్పీడ్ పోస్ట్? మనం అది ఎక్కడి నుంచి చేసిరు అనేది దాని మీద ఉంటుంది. కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత 1 డేలో చేయాలి. మరి దానికి కారణం ఎందుకు చేయలేకపోయింది సార్? ఇక్కడికి వచ్చిందా, ఎక్కడికి వచ్చింది? కారణం ఏం చెప్పండి. ఇది కారణం అంటే ఆయన చేయలేదండి. అంటే మీరు బాధ్యత ఉండదా? ఎవరు పంచాలి, ఆయన బాధ్యత. అయితే ఆయన రాజీనామా చేసింది కాబట్టి తర్వాత వేరే వాళ్ళు పంచాలి, వాళ్ళకి పంచమని ఇచ్చినాము. రాజీనామా చేసిన తర్వాత ఆయన ఉత్తరాలు కొన్ని ఉన్నాయని తెలిసింది, అవన్నీ పంచిపించినారు. దాంట్లో డిలే అయింది. సార్ మీ పోస్ట్ ఇక్కడ అయింది? ఏది మీ జాబ్? అసిస్టెంట్ సూపరింటెండెంట్. రాజీనామా చేసిన అయిన తర్వాత ఆయన బాధ్యతలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ఇవన్నీ చూడాల్సిన బాధ్యత ఎవరు? మీరా? మీ కట్టపై అధికారులు ఎవరైనా ఉన్నారా? మీరేనా?
ఆయన దిగిపోయినా నేను తెలిసిన ఎంబడే మీరు బాధ్యత తీసుకొని ఇవ్వాల్సిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది స్పీడ్ పోస్టులు ఎప్పుడు పంపాలని చూడాలి కదా ఫస్ట్ మీరు. ఉత్తరాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒకటే రోజు ఆయన పంచలేకపోయాడు, మెల్లమెల్లగా ఆయన ఎప్పుడు రాజీనామా చేసిండు సార్? ఆయన 26 అనుకుంటా. ఏ నెల? 26 సెప్టెంబర్ రాజీనామా చేశాడా? 26 కాదు, 23, 24. సార్ 24 రాజీనామా చేసిన వ్యక్తి బట్వాడా చేశాడా సార్? ఆయన చేయడు కదమ్మా, ఆయన చేయడు కాబట్టి వేరే వాళ్ళతో చేయిస్తున్నారు. మళ్ళీ అది రిక్రూట్మెంట్ అయ్యే వాళ్ళు కొత్త వాళ్ళు రావాలి కదా. మరి ఇప్పుడు 20 వీళ్ళకి 4 తారీఖు రోజు ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఎవరికి? ఇప్పుడు మీరా? మొన్న ఇచ్చారు కదా. అదే ఇచ్చిన వాళ్ళు ఎవరు, పంపిణీ చేసిన వాళ్ళు ఎవరు? దాని తర్వాత బాధ్యత ఇచ్చిన వాళ్ళు ఎవరు ఎవరికి చేసిరు? సర్దార్ అని ఒక అతను ఉన్నాడు. ఆయన ఎక్కడైనా చేయిస్తారు. ఎక్కడైనా ఆయన ఇక్కడనే, లోకల్లోనే ఉన్నాడు. లోకల్ సర్దార్ అనేట ఆయనకి ఎప్పుడు ఇచ్చారు మీరు ఇవన్నీ? వీళ్ళకి ఇవన్నీ అది రాజీనామా చేసిన వెంబడే వెంబడే ఇచ్చారు. మరి ఇప్పుడు నిర్లక్ష్యం, ఆయన రాజీనామా చేసిండు అయిపోయింది సార్. నిర్లక్ష్యం ఇప్పుడు సర్దార్ దగ్గర కూడా కనబడుతుంది కదా. సర్దార్ అంటే ఆయన 24కు 23కు అయింది రాజీనామా. మీరు నెక్స్ట్ డే 25కే మీరు ఇచ్చారు. ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆయన కూడా చేసుకుంటూ వస్తున్నాడు, ఇచ్చేసి. లేదు, ఫస్ట్ మీరు చూడాల్సింది స్పీడ్ పోస్ట్ పంపించాలి కదా. నాగరాజు, మా గంగాపురం విలేజ్. నాకు తెలంగాణ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి పోస్ట్ నేమ్ వచ్చేసి సబార్డినేటు. అందులో నాకు జాబ్ ఆఫర్ చేశారు వాళ్ళు. నాకు సెప్టెంబర్ 4కి ఆఫర్ లెటర్ పంపి 27కి ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. ఇంటర్వ్యూ కండక్ట్ చేసి డైరెక్ట్ జాయినింగే నాది. వెరిఫికేషన్ కూడా పోస్ట్ ఆఫీస్ నుంచి వెరిఫికేషన్ చేసేసిన నేను. జాయినింగ్ వచ్చేసి 27 లోపు నేను జాయినింగ్ కావాలి. వాళ్ళు వచ్చేసి నాకు స్పీడ్ పోస్ట్ నాకు October 4 ఇచ్చారు. వీళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు 27కు ఇవ్వాల్సింది వాళ్ళు పోయి నాకు October 4కి ఇచ్చారు. దానివల్ల నేను అక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ కాలేకపోయినా జాబ్ ఆఫర్ కోల్పోయింది. అవకాశం మిస్ అయినాక ఇక్కడ వచ్చి మీరు నిర్లక్ష్యం వల్ల ఇట్లా అయిందంటే తప్పైంది, మాదే నిర్లక్ష్యము, ఇంకోసారి ఈ విధంగా కాము అంటున్నారు. ఇలా నేను ఒక్కరినైనా బాధ్యతని ఇలాంటి ఎంతోమంది ఇట్లానే వెళ్ళిపోయారా? పోస్టల్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం ఎందుకు ఇంతగానము? వాళ్ళు గవర్నమెంట్ జీతాలు తీసుకుంటుంది. వాళ్ళు జీతాలు తీసుకునేది కాక వాళ్ళకు ఒక పిఏలు చేసుకొని వాళ్ళ నిర్లక్ష్యం వల్ల స్టూడెంట్స్ విద్యార్థులు నాశనం అవుతున్నారు. దీనికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. నేను వీళ్ళ మీద కంప్లైంట్ చేసుకొని వాళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకుంటాను. వాళ్ళు నాకు కోల్పోయిన ఉద్యోగాన్ని మళ్ళీ నాకు తిరిగి ఇప్పించగలరా లేదా అనేది చూస్తాను. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।